స్టార్ట్. ఇప్పుడైతే నేను బుట్ట హ్యాండ్స్ చెప్తున్నాండి. బుంగ చేతుల కటింగ్ చెప్తున్నా చూడండి. బుంగ చేతుల కటింగ్కి వచ్చేసి ఇది చిన్న పిల్లల బుంగ చేతులు అండి. పెద్దవాళ్ళకైనా సేమ్ ఇట్లనే ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్ అనేది సేమ్, కానీ హైట్లు విడ్తులు అనేది మారుతూ ఉంటాయి అన్నట్టు. పెద్దవాళ్ళకి పెద్దగా, చిన్న వాళ్ళకి చిన్నగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఈమె ఒక 8 years పాప, 8 years 8 సంవత్సరాల పాపకు చేతులు చెప్తున్నా. పెద్దవాళ్ళకు పుట్టినా కూడా ఇదే ప్రాసెస్ అనేది, ఇదే కొలతలు మారుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 5 హ్యాండ్ హైట్ పెడుతున్నా. నెక్స్ట్ హ్యాండ్ హైట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగో చంక లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ చంక నుంచి తీసుకున్న లూజ్ వచ్చేసి 8 years పిల్లలకి అందాజ చొప్పున పెట్టిన 6 పెట్టుకోవచ్చు. 6కి ఒక పాయింట్ ఇట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చిన తర్వాతకి ఈ పాయింట్ ఇచ్చిన దగ్గర టేపు ఇలా తీసుకొచ్చి, నేను ఎట్లా చేస్తున్నానో మీరు అట్నే చేయండి. ఈ టేపు ఈ పాయింట్ దగ్గరికి ఇట్లా తీసుకొచ్చి, ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5కి ఈ 5 నుంచి ఇట్లా 5 అనేది 5 దగ్గర ఒక టేప్ ఇలా పెట్టుకొని 2.5కి ఒక పాయింట్ ఇచ్చుకోరి. 2.5కి ఒక డాట్ ఇచ్చుకొని ఒక మార్క్ ఇట్లా వేసుకోరి. ఈ 2.5కి ఇచ్చిన డాట్ నెక్స్ట్ ఇక్కడ హైట్ ఉంది కదా, ఈ హైట్కి 1 ఇంచు 1 ఇంచ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మస్తు నీట్గా క్లారిటీగా చెప్తున్నా కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇదే ఫాలో కండి. పెద్దవాళ్ళకైనా అంతే, చిన్నవాళ్ళకైనా, ఎవరికైనా పొట్టి బుంగ చేతులకు ఇవే ఇంకా మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి 2.5, నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్, ఎవరికైనా 1 ఇంచ్ ఇట్లా తీసుకోవాలి. తీసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్ ఇచ్చుకోండి. ఈ మార్క్ని కలుపుతూ రౌండ్ చేయాలి. ఫస్ట్ మీకు ఒకవేళ రౌండ్స్ రాకపోతే పేపర్ పైన ఇట్లా ప్రాక్టీస్ చేయండి. లేకపోతే రౌండ్ స్కేల్స్ ఉంటాయి, రౌండ్ స్కేల్స్ తెచ్చుకొని ఇక్కడ ఇట్లా స్కేల్ పెడితే ఎగ్జాక్ట్గా వస్తుంది. ప్రాక్టీస్ చేసినా కూడా వస్తుంది. ఈ విధంగా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి లూజ్కి ఒక 2 ఇంచులు ఇట్లా లూజ్ అనేసి 2 ఇంచులు పెట్టుకోండి. లూజ్ పెట్టిన దగ్గర ఏం చేస్తారంటే కొంచెం ఇలా తిప్పాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఈ విధంగా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. నెక్స్ట్ ఈ చంక లూజ్ని, హ్యాండ్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు, ఇది వచ్చేసి ఖర్చు అన్నట్టు. ఖర్చును కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయాలి. ఇది ఎట్లా ఉంది మీకు నార్మల్ హ్యాండ్ లాగా ఉంది. ఈ నార్మల్ హ్యాండ్ని బుంగ చేతులు చేయాలి. బాగా ఎక్కువ బుంగ రావాలి, బాగా ఫ్లఫీగా, అంటే చూడడానికి ఎక్కువ పిల్లలకి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, ఎక్కువ ఉండేటట్టు చేయాలి అంటే ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా పైకి ఒక 3 ఇంచెస్తోని మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 3 ఇంచెస్తోని మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది, నేనైతే కొలతలు కూడా రాస్తున్నా చూడండి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, 3తోని ఒక డబ్బా షేప్ని డ్రా చేసుకోండి. చూడండి ఇక్కడ 3, ఇక్కడ 3, ఈ 3 ఇంచెస్తోని ఒక డబ్బా షేప్ని ఇట్లా మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాతకి ఇంకా దీంట్లో ఈ విధంగా రౌండ్ అనేది ఇలా తీయాలన్నట్టు. ఈ డబ్బా షేప్కి కొంచెం అవుట్ సైడ్గా కొంచెం అలా వెళ్ళి ఇలా కలుపుతూ నార్మల్ హ్యాండ్కి ఇట్లా కలిపేసేయాలి. ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది అన్నట్టు, మంచిగా వస్తుంది. ఎక్సలెంట్ బుంగ వస్తుంది. బుంగ చేతులు ఇదేమో నార్మల్ హ్యాండ్ కదా, నార్మల్ హ్యాండ్ కొలతలే పెట్టిన నేను. ఇంకా కొంచెం ఇక్కడ కూడా బుంగ పెట్టుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే కొంచెంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 ఇంచులు. ఇంకా బాగా రావాలంటే 3.5, ఇంకా 4 లాస్ట్ అండ్ ఫైనల్. అంతకు ఎక్కువ ఏం క్లాత్ తీసుకోకండి. 3 ఈ 8 years 10 years పిల్లలకైతే 3కి ఎక్కువ ఎవరు తీసుకోకండి. కరెక్ట్ ఇవే మెజర్మెంట్స్ ఫాలో కండి, ఇంకా మీకు కరెక్ట్ కుదిరిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్నదంతా ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవడమే, ఇంకేం లేదండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాతకి ఇంకొకటి చెప్తూ ఉండండి. ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మార్కర్ ఉంటుంది కదా, మార్కర్ కనిపించే విధంగా మనం డ్రా చేసింది కనిపించే విధంగా పైకి కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇట్లా మార్కర్ కనిపించే విధంగా పైకి కట్ చేసుకొని ఒక మధ్యలోకి ఒక టక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. టక్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ ఈ టక్ ఇచ్చిన వరకే ప్రిన్స్ పెట్టాలన్నట్టు. ఇట్లా కుర్చీ పెడతాం కదా, ఈ కుర్చీ అనేది టక్స్ ఇచ్చిన వరకే పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు. ఈ విధంగా కుర్చీ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఫ్లఫీగా
బాగా లేస్తుంది అన్నట్టు. కుట్టిన తర్వాత తెలుస్తుందండి దీని మూమెంటు, కుట్టిన తర్వాతనే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు కావాలనుకుంటే మనము ఎంత ఎక్కువ పెట్టుకున్నాము, ఒక 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా. 3 ఇంచెస్ అంటే మెయిన్ది అయితే ఇది మెయిన్ది, ఇది ఇంత లూజ్ వచ్చేటట్టుగా కింద కూడా కుచ్చి పెట్టుకోవాలి. అంటే మొత్తం కుట్టిన తర్వాత ఇది 5 ఇంచెస్ కదా, 5కి పోను ఒక కొంచెం ఇట్లా ఈ విధంగా కుచ్చి పెట్టుకొని పైన వైపున ఈ విధంగా కుచ్చి పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా బొంగ హ్యాండ్స్ అనేది ఇట్లా వస్తాయండి. ఓకే, బాయ్.